బ్రదర్ నా వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ యొక్క రాత్రికాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ బైబిల్ తరగతికి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనమందరం కలిసి నేర్చుకునబోయే అంశము పునరుత్థానము అనే అంశాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుంటాం, చదువుకుంటాం, ధ్యానించుదాం. పునరుత్థానము అనేటువంటి ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా మనము ఒక 6 పాయింట్స్ని మనం చూస్తాం. అందులో మొదటిది భౌతికమైన పునరుత్థానము. జరిగినటువంటి ఒక 8 సంగతుల్ని నేను తెలియజేస్తాను. ఒక 7 సంగతులు భౌతికమైన పునరుత్థానం విషయమై ఒక 7 సంగతులు. రెండవదిగా క్రీస్తు ప్రభు వారి పునరుత్థానం గురించినటువంటి సంగతులు. మూడవదిగా నీతిమంతులకు మొదటి పునరుత్థానం గురించిన సంగతులు. నాలుగవది హతసాక్షుల పునరుత్థానం గురించిన సంగతి. ఐదవది నీతిమంతులకు జీవ పునరుత్థానం ఉంది అనేటువంటి పాయింట్ను. ఆరవది అనీతిమంతులకు పునరుత్థానము అనేటువంటి ఈ 6 పాయింట్స్ మీద మనము ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుంటాం. ఇందులో మొదటిదిగా మనం ఇప్పుడు పునరుత్థానము అనేటువంటి పదానికి మనందరికీ తెలిసినట్టుగా పునరుత్థానము అంటే చనిపోయిన వారు తిరిగి లేచుట అనేటువంటి అర్థము దానికి ఉందండి. చనిపోయిన వారు బ్రతకటం, తిరిగి లేవటం అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది పునరుత్థానం అనేటువంటి పదం. అయితే పరిశుద్ధ గ్రంథంలో పునరుత్థానము లేదు అని కొంతమంది మొదటి శతాబ్దంలో బయలుదేరారంట. రెండవదిగా పునరుత్థానము గతించిపోయింది అని చెప్పేవారు కూడా బయలుదేరారు. ఈ 2 వేరు కేటగిరీస్ అన్నమాట. పునరుత్థానము లేదు అని చెప్పేవారు వచ్చేసి సద్దుకయ్యులు. పునరుత్థానము గతించిపోయింది అని చెప్పేవారు సంఘంలోనే కొంతమంది. అదే సమయంలో పునరుత్థానం వలన తమ వారిని మరలా పొందినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటారు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. పునరుత్థానము లేదు అని చెప్పేవారు సద్దుకయ్యులు, పునరుత్థానము గతించిపోయింది అని చెప్పేవారు 2 తిమోతి 2:18 కనబడతారు. పునరుత్థానం వలన తమ వారిని మరలా పొందినవారు హెబ్రీయులకు 11:35 వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విధంగా తేటగా తెలియజేయబడింది. హెబ్రీయులకు 11వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని తెలియజేయబడింది. అయితే స్త్రీలు అనేవారు మృతులైనటువంటి తమ వారిని పునరుత్థానం వల్ల పొందారని గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఇందాక నేను చెప్పాను ఒక 7 సంగతులు శిలువకు ముందు జరిగినటువంటి 7 పునరుత్థానాల గురించి. అవి భౌతికమైన పునరుత్థానాల గురించి చెప్తాను. మొదటి పాయింట్గా భౌతికమైన పునరుత్థానము, దాని గురించి మనం చూద్దాం. భౌతికమైన పునరుత్థానం కాడ మనం ఎక్కువసేపు నిలబడకుండా దాన్ని అలాగూ వాటిని చదవని కూడా చదవకండి, జస్ట్ అలాగ టచ్ చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ చాలా సమయం తినేస్తుంది. సారెపత్తులో ఒక విధవరాలి కుమారుడు బ్రతికించబడుట అనేది మొదటిది. సారెపత్తులో ఒక విధవరాలి కుమారుడిని ఏలియా గారు బ్రతికించారు. మొదటి రాజులు 17వ అధ్యాయము 17 నుంచి 24 వచనాల్లో ఆ సంగతులు మనకు కనబడతాయి. అదంతా చదివిన తర్వాత మనకు తెలిసే విషయం ఏంటంటే సారెపతులో ఒక విధవరాలి కుమారుడు చనిపోతే ఏలియా గారు బ్రతికించారు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి అది జరిగింది అని మనం అక్కడ చూడవచ్చు. ఇక రెండో భౌతికమైన పునరుత్థానం విషయమై సునేము పట్టణస్థురాలైన ఒక ఘనురాలి కుమారుడిని కూడా ఎలీషా బ్రతికించినట్టు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల్లో అది తెలియజేయబడింది. ఈ విషయాన్ని మనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 32, 37 చదవకుండా మనము ముందుకు వెళతా ఉందాము. జనరల్గా మాట్లాడతాను.
మొదటిదిగా సారెపత్తులో విధవరాలి కుమారుణ్ణి బ్రతికించిన ప్రవక్త అయిన ఏలియా. రెండో భౌతికమైన పునరుత్థానములో సునేము పట్టణస్థురాలైన ఒక ఘనురాలి కుమారుణ్ణి బ్రతికించిన ఏలియా. మూడవది సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించినటువంటి కార్యక్రమాలు మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు, మళ్ళీ 23 నుంచి 26 వచనాల్లో అవి తెలియజేయబడ్డాయి. నాలుగవదిగా మరియా మార్తలు అనేటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు, లాజరు. లాజరును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికించారని యోహాను సువార్త 11వ అధ్యాయంలో 20 వచనం నుండి 27 వరకు, 39 నుండి 44 వరకు ఆ సంగతులు దాఖలు చేయబడ్డాయి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20 వచనం నుండి 27 వరకు, 39 నుండి 44 వరకు పరిశుద్ధ గ్రంథమునందు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని దాఖలు చేశాడు, తెలియపరిచాడు. ఇంకా 5వ పునరుత్థానం విషయమై భౌతికమైన పునరుత్థానము, నాయనను ఊరిలో విధవరాలి కుమారుడు బ్రతికించినట్టుగా యేసుప్రభు వారు ఆ కార్యాన్ని జరిగించినట్టుగా లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో తెలియజేయబడింది. ఆరవదిగా యొప్పెలో పేతురు గారు దోర్కా తబిత అనేటువంటి ఒక శిష్యురాల్ని లేపినట్టుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వచనాల్లో అది మనము అనేక సార్లు చదివిన సంగతి. ఏడవదిగా ఐతుక్ అనే వ్యక్తి ఆరాధనలో చనిపోయినట్టుగా కిటికీ నుండి పడి నిద్రలో వలన జోగి యవనస్తుడు అనమాట. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో దాన్ని మనం చూడవచ్చు. సో మనం ఇక్కడ ఎక్కువసేపు నిలబడకుండా సహోదరులారా, ఈ భౌతికమైన పునరుత్థానం అనే మొదటి పాయింట్ను ఇక్కడతో మనము ఈ 7 విషయాలు జరిగినట్టుగా నేను తెలియజేశాను. ఇంకా మనకు ముందున్న పాయింట్స్ యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానం మిగిలింది. తర్వాత నీతిమంతుల మొదటి పునరుత్థానం అనేది మూడవది మిగిలింది. 4వది హతసాక్షుల పునరుత్థానము. 5వది నీతిమంతులకు జీవ పునరుత్థానము. 6వది అనీతిమంతుల పునరుత్థానం అనే పాయింట్స్ మనకు మిగిలి ఉంటాయి. తర్వాత మనము ఈ భౌతికమైన పునరుత్థానం విషయమై 7 సంగతులు మనం జనరల్గా చదువుకున్నాం కదా, వీటికి సంబంధించి ఒక 3 వచనాలు చదువుకొని ముందుకు వెళదాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతిని పరమందున దేవుడు తెలియపరిచారు. దాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఏం తెలియచేశారంటే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. సహోదరులారా, ఇక్కడ ఒక అద్భుతమైన దేవుని యొక్క శక్తిని మనం చూడవచ్చు, ఆయన యొక్క కార్యాన్ని మనం చూడవచ్చు. ఆయనకు తప్ప మరెవరికి సాధ్యం కానిదన్నమాట ఈ కార్యక్రమం. పాత నిబంధన కాలంలో పాతాళానికి పంపగలవాడు, అక్కడ ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొని రాగలిగే సమర్థుడు తండ్రి అయిన దేవుడు మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి జనుల్ని సజీవులుగా చేసే కార్యక్రమము దేవుని సొంతం. అలాగనే పాతాళానికి పంపించే కార్యక్రమం కూడా ఆయన స్వాధీనంలో ఉంది. అది ఎవరి తరం కాదనమాట. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియచేశాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39లో ఈ విధంగా తెలియజేయబడింది. చదువుదాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఏం తెలియజేస్తున్నారంటే, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే అని తెలియజేశారు. కాబట్టి మన పరిసరాల్లో లేక మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, లోకములో ఆదాము మొదలుకొని నేటి వరకు ఎక్కడ ఏ వ్యక్తి మృతి చెందినా దేవుని కంట్రోల్లో నుండి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క స్వాధీనంలో అవి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా తండ్రే తెలియజేస్తున్నారు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా పని ఇది అని చెప్పారనమాట. అనేకమైన పనులు తండ్రిని దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఈ విషయం తెలియజేయబడింది.
దీని గురించి పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలు కూడా రోమా 4:17 ఏమన్నాడంటే, అబ్రహాము విశ్వసించిన దేవుడు ప్రత్యేకమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన విషయమై ఒక చిన్న విషయాన్ని అక్కడ తెలియజేశాడు. మృతులను సజీవులుగా చేయవాడు అని చెప్పాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆ లేని వాటిని అనే పదాన్ని మనం కాకుండా మృతులను సజీవులుగా చేయవాడు అనే ఆ పదాన్ని మాత్రం మనం తీసుకుందాం. కాబట్టి భౌతికమైన పునరుత్థానం గురించి ఇంతవరకు మనం ఆలోచన చేసాము. తండ్రిన దేవుని యొక్క స్వాధీనంలో, ఆయన కంట్రోల్లో జీవమరణాలు ఉన్నాయి. ఒక మనిషి బ్రతకాలన్నా చనిపోవాలన్నా తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో అవి ఉన్నట్టుగా గ్రంథం మనకు తెలియజేయబడింది. మనం గ్రంథం యొక్క హద్దుల్లోనే వెళతా ఉన్నాం. రెండవదిగా క్రీస్తు ప్రభు వారి పునరుత్థానం విషయమై గ్రంథములో అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. అపోస్తలులు పునరుత్థానానికి సాక్షులు అన్నమాట. ఈరోజు నేను సాక్షినేనండి అనేవారు అనేకులు చెప్తున్నారు. వారు సాక్షులు కాదు. పునరుత్థానానికి సాక్షులు ఎవరు అంటే మనమందరము సాక్షులం కాదు. అపోస్తల కార్యము 1:22 పరిశుద్ధాత్ముడు ఈ విధంగా తెలియజేశాడు పునరుత్థానానికి సాక్షులు ఎవరో. ఇక్కడ ఏం తెలియజేశారంటే 21 నుంచి, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండటం ఆవశ్యకమని చెప్పాడు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు సాక్షులు కాదు. ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్పాలంటే కొన్ని క్వాలిటీస్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. కొన్ని విషయాలు ఎరిగిన వారై ఉండాలి. కొన్ని సందర్భాల్లో వారు బాప్తీసం ఇచ్చే యోహాను గారి యొక్క పరిచర్యలో మొదలుకొని, బాప్తీసం ఇచ్చే యోహాను గారి యొక్క కాలం మొదలుకొని, ఆయన ఆ బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ఆయన ప్రభు యొక్క ఆరోహణం వరకు కనులారా చూసిన వాడై ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరిచారు. ఈరోజు స్టేజ్ల మీద డినామినేషన్లో అనేకులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. అసలు అవి సాక్ష్యాలేనా అంటే అవి సాక్ష్యాలు కాదు. ప్రభు పునరుత్థానం గురించి ఇచ్చేటువంటి సాక్షులు అపోస్తలులు. 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 33 మనం ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయము 33 ఈ మాట తెలియజేయబడింది. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అని తెలియజేయబడింది. కాబట్టి పునరుత్థానాన్ని గురించి ప్రత్యేకించి ఆ యొక్క ఉద్యోగము అపోస్తలకు ఇవ్వబడింది. వారు కళ్ళారా చూసిన వారు. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కళ్ళారా చూచితమో, దేనిని మా చేతులు తాకి చూచనో దాని గురించి సాక్ష్యం ఇవ్వటము పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వటమై ఉంటుంది తప్ప మరొకటి సాక్ష్యమై ఉండదు. పునరుత్థానమును గూర్చిన సాక్ష్యము అపోస్తలుల సొంతం. వారు ఆ పనిని కలిగి ఉన్నారు. దేవుని సంకల్పంలో కీలకమైన భాగమై ఉంది. కాబట్టి 33 3వ లైన్లో ఏమంటున్నాడంటే, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అని తెలియజేశాడు. కాబట్టి దైవ కృప వారి వెంట ఉండటం గల కారణం ఏంటంటే వారు మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి సాక్షులుగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పునరుత్థానం గురించిన సమాచారాన్ని ప్రకటిస్తూ ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ తర్వాత అపోస్తలులు దాన్ని మొదలుపెట్టారు ప్రకటించటం. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని ప్రభు ప్రకటించారు. అది జరిగిందని అపోస్తలు ప్రకటిస్తుంటే అసలు పునరుత్థానమే లేదు అని ప్రకటించేవారు అనేకులు బయలుదేరారు. ఆ పరిస్థితి పౌలు గారి దినాల్లో ఆయన పరిచర్యలో మరి ఎక్కువగా ఆటంకమైంది. ఆయన ఎక్కడ బాప్తిసం ఇచ్చి పనిచేసి వెళుతున్నాడో అక్కడే వచ్చి దాన్ని అబద్ధ బోధన ప్రకటించడం మొదలుపెట్టారు. పౌలు గారు మనస్తాపంతో లేక మనసులో వారికి ఒక మానని ఒక దుఃఖంలాగా అయిపోయింది వారి యొక్క తిరుగుబాటు. అపోస్తలు మొదటి కొరింథీ 15వ అధ్యాయము 12వ ఈ విషయాన్ని తెలియపరిచారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 12వ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూడండి, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆనాడు ఆ బోధకు ఒకవేళ లొంగిపోయినవారు ఎవరైనా ఉంటే వారు కూడా ఆలోచన చేయాల్సిందిగా ప్రశ్నని వారి ముందు పెట్టాడు పౌలు గారు. క్రీస్తు లేపబడి ఉన్నాడని గొప్ప సమూహమే ఆ మొదటి శతాబ్దంలో చెప్పడం మొదలుపెట్టారు.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మృతుల పునరుత్థానము దానికి దేవుడే సాక్ష్యం, దానికి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం, దానికి అపోస్తలులే సాక్ష్యం. కాబట్టి దైవత్వం కలిగినటువంటి వ్యక్తులే జోక్యం పుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సర్వలోకములు దాన్ని తీసుకుని వెళ్ళడానికి అద్భుతంగా వారి సహాయము మనుషులకు అందుతూ ఉంది. కాబట్టి నేడు కూడా మనము ఏ స్వార్థ చేస్తే దేవుని సహాయం మనకు ఉంటుందో దాని మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా సహోదరులైన వారందరికీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నా. నేనైనా మీరైనా ఏ పరిచర్య చేస్తే దైవకృప తోడుగా ఉంటుందో ఆ పరిచర్య మనం చేయాలా. యేసుప్రభు నమ్ముకోండి, మీ సమస్యలు పోతాయి, మీ జబ్బులు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీ ఉద్యోగాలు వస్తాయి, మీ కార్లు వస్తాయి. ఈ బోధలు మనము పడకూడదు. ఇది లోకస్తులు చేసే బోధ. యేసుప్రభు యొక్క పునరుత్థానమునందు విశ్వాసం ఉంచటం, ఆయన సిలువను తప్ప మరొక దాన్ని చూడనటువంటి కన్నులు అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నట్టు గ్రంథంలో మనం చూడవచ్చు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసిన మాట ఏంటంటే 2వ అధ్యాయము 2వ వచనంలో, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2:2 ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని చూడనటువంటి కన్నులు దేవునికి ఇష్టమై ఉంటాయి. అలాంటి పరిచర్య దేవుడు కోరుకుంటాడు. అలాంటి పరిచర్యకు పరిశుద్ధాత్మని మద్దతు ఉంటుంది, దేవుని యొక్క సహాయం ఉంటుంది. ప్రాణం పోయే పరిస్థితులు కూడా దేవుడు వారిని వదిలిపెట్టాడు. కాబట్టి అలాంటి పరిచర్యను మనం మనసులో పెట్టుకొని ప్రయాణం చేయాలా. సద్దుకాయలు వచ్చారు, పునరుత్థానం లేదని ప్రకటిస్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో ఆ సమాచారం తెలియజేయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం నుండి, పునరుత్థానం లేదని చెప్పే సద్దుకాయలు ఆ దినమున ఆయన ఎదుకు వచ్చి ఏం తెలియజేశారంటే 28వ వచనంలో, ఈ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండునో. మొదటి నుంచి మనం చదువుకుంటే కింది దాకా వస్తే, ఒక స్త్రీకి ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని అతడు చనిపోయి అతని తమ్ముడు చేసుకొని ఆ తర్వాత అతడు చనిపోయి అలా 7గురు వరుసగా ఒకరి తర్వాత ఒకరు 7గురు పెళ్లి చేసుకుంటే, మీ ప్రసంగంలో ఏముంది, పునరుత్థానం ఉందని చెప్తున్నారే, మరి ఆమె ఎవరి భార్య అవుతుందో చెప్పండి అని ప్రభువును వాళ్ళు అడగటం జరిగింది, పునరుత్థానం లేదని చెప్పడానికి. కాబట్టి పాత నిబంధనలు ఇదిగో ఈ వచనం చూడి పునరుత్థానం ఉంది అనడానికి ఆనాడున్న మేధావులకి హెబ్రూ, గ్రీకు, అరామిక్ రకరకాలుగా ఎన్ని భాషలు అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వారికి కూడా లేఖనాలలో ఎక్కడుందో తెలియని పరిస్థితి. అయితే ప్రభు పునరుత్థానం గురించి పితరుల కాలం నుండి అది ఉంది సంగతి అని దాన్ని ఎత్తి చూపించారు. దాన్ని మనం చదువుదాం. కింది వచనం చదువుకుంటున్నాం 29. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి పాత నిబంధనలో లేఖనం చూడండి అంటున్నాడు ప్రభువైన యేసు. పాత నిబంధనలో పితరుల కాలంలో అదేవిధంగా ధర్మశాస్త్ర కాలంలో 2 కాలానికి వర్తించే ఒకే లేఖనాన్ని ఎత్తి చూపించాడు. అది పితరుల కాలానికి వర్తిస్తుంది, ఇటు ధర్మశాస్త్ర కాలానికి 2 యుగాలకు సంబంధించిన ఒక లేఖనాన్ని ఎత్తాడు. ఏం చూపిస్తున్నాడు 31వ వచనంలో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని చెప్పి ప్రశ్నించారు. చదివామండి, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే దాంట్లో పునరుత్థానం ఎక్కడుంది అని చెప్పి వారి ప్రశ్న వాళ్ళ మనసులో మెదులుతూ ఉంది. ఒక లాక్ చేసిన సంగతిని అన్లాక్ చేయగలిగే సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి 32వ వచనంలో, యాకోబు దేవుడు ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదన్న తర్వాత 33లో, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. ఈ విషయాన్ని మార్కు సువార్త 12వ అధ్యాయంలో కూడా 18 నుంచి 27 వరకు తెలియజేయబడింది. అక్కడ ఏమంటాడంటే 26లో, వారు లేచెదరని మృతులను గురించి సంగతి మోషే గ్రంథమందు పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? చూడండి, వారు లేచెదరు అనే మాట చెప్పాడు. చూడండి, కాబట్టి పునరుత్థానం ఉంది అనే సంగతి పితరుల కాలంలో
చెప్పాడు. మోషను గురించిన ఆ యొక్క పొదను గురించిన భాగం అంటేది ధర్మశాస్త్రం కదండి అనే భావనకి మనం వెళ్ళకూడదు. ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ప్రారంభమైంది. మోషే అప్పటికి ఇంకా ఆజ్ఞలు తీసుకొని రాలేదు. 3వ అధ్యాయంలో ఆ యొక్క పొదను గురించిన భాగం మనం చూడవచ్చు నిర్గమకాండంలో. అంటే అది మోషే ఇటు పితరుల కాలానికి సంబంధించిన వాడు, అదే సమయంలో ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన వాడు. రెండు ఒక కాలు ఇటువైపున ఒక కాలు ఇటువైపున నిలబడిన వ్యక్తి అనమాట. కీలకమైన వ్యక్తి. ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు అంటే ఒక పలానా వ్యక్తి పేరు చెప్తాం. ఒక వ్యక్తి పితరుల కాలానికి సంబంధించిన వాడి పేరు చెప్పమంటే పలానా పేరు చెప్తాం. 2 కాలాలకు సంబంధించిన ఒక పేరు చెప్పమంటే మనం మోషే గారి పేరు చెప్పాలన్నమాట. 2 యుగాల పైన అటొక కాలు ఇటొక కాలు పెట్టి నిలబడిన మధ్యవర్తి అనమాట. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే వారు లేచెదరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఆ విషయం తెలియజేయబడింది. 27 నుంచి 38. లూకా సువార్త 20వ అధ్యాయం 27 నుంచి మనకి 39 వరకు అక్కడ తెలియజేశాడు. దాంట్లో కూడా 38వ వచనం చదువుకుందాం. 37, 38 2 వచనాలు. పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకు దేవుడు. కాబట్టి మృతుల పునరుత్థానం ముందనే సంగతి ముందు నుండి గంటపదంగా దేవుడు వినిపిస్తూ ఉంటే మేధావులుగా ఉన్నవారు, గ్రంథాన్ని చదివేవారు ఎవరు గ్రహించలేని పరిస్థితిలో గుడ్డివారుగా ఉండిపోయారు. కాబట్టి దేవుని సహాయము దైవకృప ఎవరికి తోడుగా ఉంటుందంటే ప్రభు పునరుత్థానాన్ని ప్రకటిస్తూ అనేక ఆత్మలు దేవుని చెంతకు నడిపించేటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మని సహాయం ఉంటుంది తప్ప పేరు కోసము తమ వ్యక్తిగత పరిచర్య కొరకు తమ సొంత లాభం కొరకు పరిచర్య చేసేటువంటి వారికి దేవుని దైవకృప సహాయము తోడుగా ఉండదు. కాబట్టి లోకంలో దేవుని పక్షంగా పరిచర్య చేయటం అనేది మన బాధ్యత ఉంది. కాబట్టి సహోదరులారా, మనకు అపొస్తల కార్యము 23వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఈ విధంగా తెలియజేయబడ్డాయి. అపొస్తల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనము నుండి చదువుకుందాం. వారిలో ఒక భాగము సద్దుకైలును మరొక భాగము ఫరిషేయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను ఫరిషేయుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గురించి మృతుల పునరుత్థానమును గురించి నేను విమర్శింపబడుతున్నా అని చెప్పాడు. అంటే యేసుప్రభు పునరుత్థానం జరిగింది అని సాక్ష్యం చెప్తూ వారి జీవితాలు సమర్పించారు. వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మన పరిచర్యలో మన దృష్టి ప్రభు పునరుత్థానం వైపు. అనేక ఆత్మలను ఆ ప్రభు యొక్క సిలువను చూపించి దేవుని సన్నిధికి నడిపించే పరిచర్య దీవెనకరమైన పరిచర్య అన్నమాట. కాబట్టి అలాంటి పరిచర్య దేవునికి ఇష్టమైనది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము మన వెంట ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మనసులో పెట్టుకోవాలా. కిందికి వచ్చి ఏమంటున్నాడంటే 23వ అధ్యాయం 8వ వచనంలో సద్దుకైలు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. ఏం లేవంటారంట వాళ్ళు? 3 సంగతులు లేవు. మొదటి సంగతి పునరుత్థానం లేదు, రెండో సంగతి దేవదూత లేడు, మూడో సంగతి ఆత్మ లేదు. 3 సంగతులు లేవని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫరిషైలు, సద్దుకైలు, తర్వాత శాస్త్రులు, జులేతే, ఇలా ఒక 6 తెగలు ఉన్నాయి యూదుల్లో. సుంకరులు, పాపులు అనేటువంటి తెగలు. అందులో ఒక తెగ వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఆ యొక్క ఇశ్రాయేలుకు సంబంధించిన వారే. వీరేమంటున్నారంటే పునరుత్థానం లేదు అని చెప్పేవారు. పౌలు గారు అలాంటి వారిని కూడా బలంగా ఎదుర్కొని యేసుప్రభు వారి పునరుత్థానానికి సాక్షి నిలబడ్డాడండి. అలా నిలబడి చరిత్రలో హతసాక్షి అయ్యాడే కానీ ఆ యొక్క సాక్ష్యాన్ని మాత్రం ఆయన మార్చలేదు, తన బోధను మరొక వైపు తిప్పలేదండి. కాబట్టి పునరుత్థానాన్ని గురించిన బోధ మన అంతరంగం ముందు నాటుకొని పోవాలన్నమాట. కాబట్టి ప్రభు యొక్క పునరుత్థానం వలన అనేకమైన మేళ్ళు జరిగినట్టు గ్రంథం మనకు తెలియజేశాడు. వాటన్నిటిని మనం చూడం. లాస్ట్ టైం మనము మహిమను పొందిన క్రీస్తు అనేటువంటి ఆ పాఠాన్ని దాదాపుగా ఒక 6 సార్లు 7 సార్లు ఏమో దాని మీద 6-7 నెలలు సాగింది ఆ ప్రసంగం. దాంట్లో చాలా విషయాలు ప్రభు యొక్క మహిమ ఎలా ప్రారంభమై ఎంతవరకు సాగిందో పూర్తి ఎవిడెన్స్ దాంట్లో ఉంటాయి.
దేవుని చిత్తం అయితే దాన్ని మనము ఒక ఆసక్తి ఉన్నారు దాన్ని మనం యూట్యూబ్లో కూడా వినొచ్చు, అందులో రికార్డింగ్స్ ఉన్నాయి. అయితే ముందుకు మనం వెళదాం. 3వ పాయింట్ వచ్చేసి మనకి నీతిమంతుల మొదటి పునరుత్థానము అనేటువంటి పాఠము మనము ధ్యానిద్దాం. 3వ పాయింట్గా నీతిమంతులకు మొదటి పునరుత్థానము. ఈ నీతిమంతులకి మొదటి పునరుత్థానం అనేది గ్రంథం తెలియజేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో ఆ సందేశాన్ని మనం మనసు పెట్టి చూస్తే దాన్ని మనము చూడవచ్చు, గ్రహించవచ్చు. 25వ వచనములో యోహాను సువార్త 5:25లో ఈ విధంగా తెలియజేయబడింది: మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి, మృతులు అంటే చనిపోయినవారు, చనిపోయినటువంటి వారు దేవుని కుమారుని యొక్క శబ్దము వినే గడియ వస్తుంది అని చెప్పారు. ఇది రెండవ రాకడలో జరిగే కార్యక్రమం కాదు. ఆత్మ సంబంధంగా అపరాధము చేత పాపం చేత చనిపోయినటువంటి మృతులు సువార్త ద్వారా ఆయన పునరుత్థానమును గురించిన సందేశమునందు విశ్వసించుట ద్వారా జీవించేటువంటి కార్యక్రమమే కానీ మరొక కార్యక్రమం కాదు. దీనినే మొదటి పునరుత్థానం అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో అపరాధము చేత పాపము చేత సచ్చిన మనము మొట్టమొదటిగా మనము పునరుత్థానం పొందుతున్నాము. అది భౌతికమైన పునరుత్థానం కాదు. భౌతికమైన పునరుత్థానం మొదటి పునరుత్థానం కాదు. ఆత్మ సంబంధంగా బాప్తిసం పొంది అపరాధము చేత పాపము చేత సచ్చిన స్థితి నుండి బ్రతికించబడేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మొదటి పునరుత్థానమై ఉంది. రోమీయులకు 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాలు మనం చదివితేనే కానీ ఆ సంగతి మనకు అర్థం కాదు. చాలా విషయాలు అందులో పొందుపరిచాడు. దాన్ని మనం ఒక్కొక్కటిగా నెమ్మదిగా చదువుకుందాం. ఇక్కడ మనం నిలబడడం కోసమే నేను భౌతికమైన పునరుత్థానం దగ్గర ఎక్కువసేపు నిలబడలేకపోయాను. రోమీయులకు 6వ అధ్యాయం 3వ వచనం నుండి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా. బాప్తిసం పొందిన నేను, మీరు, లోకంలో ఉన్న వారందరూ కూడా ఎరగాల్సినటువంటి విషయాన్ని పరమందున దేవుడు గ్రంథం నందు వినిపిస్తున్నాడు. ఏమని వినిపిస్తున్నాడో ఆ శబ్దాన్ని మనము లేక ఆ స్వరాన్ని ఈ లేఖనాల రూపంలో చదువుకొని మనం ఒక్కసారి దేవుని మాటగా దాన్ని మనసులో పెట్టుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి, ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి అని అన్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడానో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మన మొదటి పునరుత్థానము ఎలా జరిగిందో చూడండి. బాప్తిసం పొందినటువంటి వ్యక్తిలో ఈ కార్యక్రమం జరగకపోతే ఆ వ్యక్తి యొక్క బాప్తిస్మము దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. ఏం జరగాలంటే మరణములోనికి బాప్తిసం పొందిన వ్యక్తి 4వ వచనములో 2వ లైన్ వదిలేసి 3వ లైన్ అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. కాబట్టి నడక, మన ప్రవర్తన, మన జీవితము నూతన జీవం పొందిన వారమై, ఇంతకుముందు ఉన్నటువంటి జీవితము అపరాధము చేత పాపము చేత సచ్చిన స్థితి. బాప్తిస్మ మందు పాతిపెట్టబడ్డాం. పాతిపెట్టబడటం వేరు, చనిపోయినట్టు నటించి కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్టు నటించి తిరిగి లేచి మళ్ళీ తిరగటం వేరు. ఒక వ్యక్తి చనిపోయినట్టు నటించాడు. ఒక వ్యక్తికి ₹1,00,00,000 అప్పు ఉంది. అప్పులోడు ఇంటికి వచ్చాడు, ఈయన దగ్గర ₹1 లేదు. ఈయనను పట్టుకుందామంటే ఫోన్ స్విచ్ ఆఫ్, దొరకడం లేదు, సడన్గా కనిపించాడు. అయితే ఆ అప్పులు అతను ఇతన్ని చూడకముందే ఇతడు అతన్ని దొంగ చాటున చూసి అతను వచ్చేలోపు సచ్చినట్టు నటించాడు. ఆయన వచ్చి అయ్యో చనిపోయాడని అప్పులన్నీ అతను క్షమించి వెళ్ళిపోయాడు. ఇతడు సచ్చినవాడు కాదు, సచ్చినట్టు నటించినవాడు. తిరిగి మళ్ళీ యథావిధిగా తన జీవితాన్ని లోకంలో కొనసాగిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో 4వ వచనము చివరి లైన్లో మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు
మనము బాప్తీసము వలన మరణంలో పాలు పొందుటకై, మరణంలో పాలు పొందినవాడు తన జీవితాన్ని అక్కడ సమాధి చేస్తాడనమాట. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి స్పృహ కోల్పోయినట్టుగా నటించకుండా పాతి పెట్టబడే జీవితాలు మనకు అవసరమై ఉంది. మన పాత జీవితాన్ని చంపినటువంటి అనుభవము దేవుడికి మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల. ఎప్పుడైతే మన అనుభవము చచ్చినటువంటి ఆ యొక్క అనుభవము పాపము చేత చనిపోయిన అనుభవం మనకు తెలుస్తుందో అప్పుడు ఈ యొక్క పునరుత్థానం యొక్క అనుభవం కూడా మనకు తెలుస్తుందండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నన్ను ఎంతగానో ప్రేమించేటువంటి సహోదరుడు, అతనికి పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. అయితే నన్ను దగ్గర పిలిచి ఒకరోజు ఏమన్నారంటే, ప్రేమదాస్ బ్రదర్, ఈ కుడి చెయ్యి నా చెయ్యే కానీ పక్కనున్న బాటిల్ తీసుకుందామని ఎంత ప్రయత్నించినా అసలు నేను నా చెయ్యి నా మాట వినటం లేదు అని అన్నాడండి. ఎందుకు నా చెయ్యి నా మాట వినట్లేదంటే, ఇది సచ్చిన స్థితిలో ఉంది. నేను బ్రతికున్నా ఇది నా శరీరంలోనే ఉంది, కానీ సచ్చిన స్థితిలో ఉంది. ఇది బ్రతికిన నా చేతి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. అలాగున మన పాపము మన కళ్ళ ముందు అందుబాటులో ఉన్నా కూడా మన ఆలోచనలు, మన కోరికలు, లోక సంబంధమైన సచ్చిన స్థితికి దాన్ని దించాల్సిన అవసరం ఉంది. లేక మన యొక్క ఆలోచనలన్నీ చంపివేసుకున్నటువంటి స్థితిలో, సిలువేయబడి పాతిపెట్టబడిన స్థితిలో మనము ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరమే ఉంటుంది. అలా లేకపోతే నీకు పునరుత్థానం జరగలేదు. పునరుత్థానం జరగకపోతే నిత్య జీవం లేదు. నువ్వు భ్రమపడుతున్నావు. అదేవిధంగా మనమందరం భ్రమపడుతున్నట్టే, ఒకరు కాదు, మనమందరం భ్రమపడుతున్నట్టే మన జీవితాల్లో మార్పు కనబడకపోతే. కాబట్టి 6వ వచనంలో ఈ విధంగా తెలియజేశాడు, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు ఏది వద్దని మనకు పునరుత్థానం ఇచ్చాడో దాన్ని మనం ఎరగాల్సిన అవసరం ఉంది. మనము పాపానికి దాసులు కావద్దు అని చెప్తున్నాడు. పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరగదము. ప్రాచీన స్వభావాన్ని సిలువలో మనం చంపామా లేక చంపినట్టు యాక్టింగ్ చేసామా, దాన్ని మనం ఎవరికి వారుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన స్వభావము ఒకవేళ మనం రోడ్డు మీద పడుకోబెట్టి ఒక పిడికెడు మట్టి తీసుకొని అలా చిమిరి లేక పైన చల్లి మళ్ళా చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికించుకొని ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుందో, మన బాప్తిస్మం పొందినప్పుడు మార్పు మా జీవితాల్లో కనబడకపోతే ఆ వ్యక్తి కూడా అలా నటించినవాడు అవుతాడు తప్ప బాప్తిసం పొందినవాడు కాదు. మార్పు రాకపోతే బాప్తిసం కాదు. అందుకు గ్రంథం ఏమంటుందంటే 6వ వచనంలో, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడాల్సిన అవసరం ఉంది. సిలువ మీద నుంచి కిందికి వచ్చి సమాధి చేయబడాల్సిన అవసరం ఉంది. పునరుత్థానం పొందిన తర్వాత ప్రత్యేకమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే చనిపోయామో, బాప్తిసం చనిపోయిన మనము పాప విముక్తులము అనేటువంటి భావన దేవునికి రావాలి, మనకు కూడా రావాలి. అయ్యా, నేను బాప్తిజం పొంది ఇదిగో బయటకు వచ్చాను, నేను పాప విముక్తుడిని. ఇంతకుముందు నాకు కట్టేసినటువంటి ఆ పాపపు సంఖ్యలన్నీ వాటి వల్ల విడుదల పొందాను. ఇంకా మళ్ళీ నేను పాపపు సంఖ్యల చేత బంధించబడను అనేటువంటి భావనలోనికి ఆ యొక్క మొదటి పునరుత్థానం పొందినటువంటి వారు రావాల్సిన అవసరం ఉంది. 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. బాప్తిజం పొందినటువంటి మనము బాప్తిజమందు పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని చంపివేసి మళ్ళా మనం చనిపోయేటట్టుగా లేక మళ్ళా లోకంలో కలిసిపోయి, ఆ ప్రభువా నేను చనిపోయాను, తండ్రి నేను చనిపోయాను, మళ్ళీ పాపం చేసి నన్ను క్షమించు అంటున్నామంటే ఏం చేస్తున్నాం? అపరాధం చేత, పాపం చేత సచ్చిన స్థితికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో తొరలినట్టు పునరుత్థానం పొందిన వాడు మరలా చనిపోవడము జరగడం అనేది దుఃఖకరమైనటువంటి విషయం దేవుని దృష్టిలో. 9వ వచనం, మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. కాబట్టి పునరుత్థానం పొందిన వారు ప్రభు ఎలాగో సమాధి నుంచి బయటికి వచ్చి ఇంకా మరణం ఆయన మీద ప్రభుత్వం చేయదో, బాప్తిసం పొంది బయటికి వచ్చిన మన మీద కూడా పాపం ఎలుబడి ఆగిపోవాలా అని కోరుతున్నాడు.
ప్రభు ఎలాగో దేవుని కొరకే బ్రతికాడో జీవించి చూపించాడో మాదిరి, అలాగే బాప్తిజం పొంది బయటకు వచ్చిన మనం కూడా ప్రభు కొరకు దేవుని కొరకు జీవించే బుద్ధులమే ఉన్నాం. 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా, ఆ విధానం చూడండి. ఆయన చనిపోయిన విధానము పాపము విషయమై ఒక్కసారి చనిపోయాడు, కానీ ఆయన జీవించుట చూడగా, ఆ 2 విధానాలు చూడండి. చనిపోయే విధానమేమో పాపం విషయమై ఒక్కసారి, జీవించే విధానాన్ని చూస్తే దేవుని విషయమై జీవిస్తున్నాడు. అటువలనే బాప్తిజం పొంది మొదటి పునరుత్థానం పొందిన వారి పరిస్థితి 11లో మాట్లాడుతున్నాడు. మీరును లేక మనం అందరము కూడా పాపము విషయమై మృతులుగాను. బ్రదరు నా చేయి పని చేయట్లేదు బ్రదరు వాటర్ బాటిల్ తీసుకోవడానికి. కాబట్టి మన కన్నులు చెడ్డదాన్ని ఆశించని కన్నులు, బాప్తిజమందు ఆశించే కన్నులు చంపివేయబడి ఆశించని స్థితిలో బాప్తిజం పొందినప్పుడు పాపం విషయమై మృతులుగా మనం. డబ్బును ఇష్టపడేవారు ఉంటారు. డబ్బు చాలా ఇష్టమండి, అవసరమండి, ప్రాణమండి. ఇష్టమా, అవసరమా, ప్రాణమా? డబ్బు మనిషికి అవసరమే కానీ ఇష్టము ప్రాణం కాదు. మరీ అవసరం ఉంటుంది, అవసరము, మరీ అవసరము, ఇష్టము, ప్రాణము కేటగిరీలు ఉంటాయి దాంట్లో. కాబట్టి మనకు అవసరమే డబ్బు, కానీ మరీ అవసరం కొన్నిసార్లు ప్రమాదంలో కొంతమంది చావు బ్రతుకులు ఉన్నప్పుడు మరీ అవసరం, అది మరీ అవసరం, ఇష్టం కాదు. ప్రకటనలు చేస్తారు, సోదరులారా సహాయం చేయండి, చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఇష్టం కాదు అది. కాబట్టి మనము ఈ లోకం విషయంలో డబ్బును ఎలా చూస్తున్నాం? నువ్వు పునరుత్థానం పొందినవాడవా లేక పునరుత్థానం పొందినట్టు నటిస్తున్నవాడవా? మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11వ వచనం, అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కాబట్టి ఇలాగున చక్కటి సందేశాన్ని, దేవుని విషయంలో నేను సజీవుడిగా ఉండాలా, అపరాధ పాపం నా జీవితంలో కనబడకూడదనేటువంటి ఆ యొక్క సంగతిని మనము దేవునికి చూపించాల్సిన అవసరమే ఉంటుంది. మా జీవితాల్లో అపరాధ పాపము లేని జీవితాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు జీవించి చూపించారు. మనము అపరాధ పాపం అనేది అంటకుండా దేవుని దృష్టిలో సజీవులుగా. అబ్రహాము ప్రయాణం చేశాడు, విశ్వాస ప్రయాణం. అపోస్తలులు ప్రయాణం చేశారు, విశ్వాస ప్రయాణం. క్రైస్తవులైన మనము అనుమాన ప్రయాణం చేస్తున్నామా, విశ్వాస ప్రయాణం చేస్తున్నామా? మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోదరులారా, మనము 4వ పాయింట్కి వెళ్ళిపోదాం. హతసాక్షుల పునరుత్థానము అనేటువంటి పాయింట్ను మనం చూద్దాం. హతసాక్షుల పునరుత్థానం గురించి గ్రంథం తెలియజేసిన విశేషమైన సంగతి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉంది. ఆ వచనాన్ని టచ్ చేసిన ప్రతిసారి అనేక విషయాలు అందులో ఉంటాయి, కానీ మనకు అవసరమైన ఒక్క పాయింట్ కొరకు మాత్రమే అక్కడికి మనం వెళ్తా ఉన్నాం. అంతటా సింహాసనంలో చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. వారికి విమర్శ చేసే అధికారం అనుగ్రహించబడింది. దాని గురించి మనం ఆలోచన చేయం. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, వారు ఏదో సాక్ష్యం ఇచ్చారంట యేసు విషయమై, దేవుని వాక్యం నిమిత్తము శిరశ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు చూసి తిని. కాబట్టి శిరశ్ఛేదనము ప్రభు నిమిత్తము హతసాక్షులైనటువంటి వారు అన్నమాట. వారిని చూశాడంట దర్శనంలో, రియల్గా దర్శనంలో చూశాడు. దేవుడు చూపించాడు దాన్ని. కళలు వేరు, దర్శనాలు వేరు. కన్ను మూసుకొని నిద్రపోతే వచ్చేది కళ, మేలుకొని ఉన్నప్పుడు కనబడేది దర్శనం. కాబట్టి ఇవన్నీ కూడా దర్శనంలో దేవుడు యోహాను గారికి చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యక్రమం అది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది వారి గురించిన పరిపాలనకు సంబంధించిన సమాచారము. దీన్ని కూడా లాస్ట్ టైం మనము మాట్లాడాము. ఇది వాస్తవానికి ఇప్పుడు మనం 2 విషయాలు మాత్రమే. ఇదే మొదటి పునరుత్థానము, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు అనే వాటిని మనం చూసుకొని బయటకు వచ్చేద్దాం. ఇంతగా మనం చదువుకున్నటువంటి 3వ పాయింట్లో నీతిమంతుల మొదటి పునరుత్థానం అని చూసాం.
తీరా ఇక్కడికి వచ్చేసరికి హతసాక్షుల పునరుత్థానాన్ని డివైడ్ చేసి పక్కన పెట్టాం. అది ఇది వేరా. ఇక్కడేమో మొదటి పునరుత్థానం అని అన్నాడు కదా, మళ్ళీ దీన్ని డివైడ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది ఇది ఒకటే కానీ చిన్న వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని బట్టి ఇది మార్చబడిన పాయింట్ అనమాట. ఆ చిన్నపాటి వ్యత్యాసం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు. ఇట్టివారి మీద అనే పదాన్ని ఫోకస్ చేయండి. ఇట్టివారి మీద రెండో మరణంకు అధికారం లేదు. ఇంతకుముందు మనం చూసామే మొదటి పునరుత్థానము నీతిమంతులకు సంబంధించి బాప్తిజం పొందినటువంటి వారు క్రీస్తునందు బాప్తిజం పొందితే మొదటి పునరుత్థానం జరిగింది. మరలా మనం కడగబడిన పంది బురదలో దొరలినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు అనే వాతావరణము శరీరంలో బ్రతికినంత కాలం ఉంటుంది. అది మరలా పడిపోయే ప్రమాదం ఉంది. రెండో మరణం వల్ల హాని కలిగే పరిస్థితి ఉంది. అది మొదటి పునరుత్థానం ప్రారంభమై కొనసాగుతుంది కానీ సంపూర్ణం కాలేదు భూమి మీద. అయితే హతసాక్షులు ఉన్నారే, వీరు దాన్ని సంపూర్ణం చేసినట్టుగా పరిశుద్ధాత్ముడు దాన్ని తెలియపరచడం, అది దానికి ఒక ప్రత్యేకత. కాబట్టి వీరు ఆ యొక్క మొదటి పునరుత్థానము సంపూర్ణంగా నెరవేర్చుకున్నారు వారి జీవితంలో. ఇంకా రెండో మరణానికి వారికి ఎలాంటి హాని లేదు, దోకలేదు. మనం మొదటి పునరుత్థానం పొందిన మనము కంటి చూపు ద్వారా మనం పాపం చేస్తే వ్యభిచారం చేస్తే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆలోచనలో ప్రమాదం ఉంది. మా యొక్క క్రియల్లో ప్రమాదం ఉంది. భూమి మీద బ్రతికినంత కాలం అంటే సజీవంగా భూమి మీద ఉన్నవారు రెండో మరణం వల్ల హాని పొందే ప్రమాదం ఉంది. మొదటి పునరుత్థానం సంపూర్ణం చేసిన వాళ్ళం కాదు. కాబట్టి మొదటి పునరుత్థానము సంపూర్ణంగా ఎవరి జీవితంలో నెరవేర్చబడిందంటే హతసాక్షుల జీవితంలో నెరవేర్చబడింది. 5వ పాయింట్కి వెళ్ళిపోతాం, మనకు సమయం దగ్గరికి వచ్చింది. నీతిమంతులకు జీవ పునరుత్థానం అనేది వాగ్దానం చేయబడింది. అనీతిమంతులకు తీర్పు పునరుత్థానం ఉందని గ్రంథం తెలియజేసింది. ఈ రెండింటిని కలిపి చూసుకొని మనము నిరీక్షణ ఉంది మనకి అనేదాన్ని చూసుకొని ముగించుకుంటాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మనందరికీ తెలిసినట్టుగా అక్కడ ఈ మాట దేవుడు తెలియజేశాడు. దాదాపుగా 700 సంవత్సరాల క్రితమే. ఆ కాలమందు 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఈ వచనం చదువుతున్నప్పుడల్లా నా మనసు, మీ మనసు ఎక్కడ ఊహించుకుంటామండి? నేను ఎక్కడ లేస్తాను అనుకుంటామండి? 2వ వచనం, సమాధులు నిద్రించు అనేకులు మేలుకొందరు. ఒకవేళ మనం చనిపోయి సమాధులకు వెళ్ళామనుకున్నాం, ఈ 2వ వచనము ఏదైతే ఉందో ఇందులో మనం ఎక్కడ లేస్తాం అనుకుంటాము? కొందరు నిత్య జీవం అనుభవించుటకు. ఎప్పుడైతే మన క్రియలు, మన జీవితాలు ప్రభునందు బాప్తిసం పొంది పునరుత్థానం పొందినటువంటి జీవిత అనుభవం కలిగి ఉంటామో అప్పుడు మా మనస్సు సమాధుల నుంచి లేచేటువంటి వారిలో నిత్యజీవం అనుభవించే గుంపులో ఉంటామని మా మనస్సాక్షి మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పాపము చేత, ఆ భయము చేత, భీతి చేత మరణకరమైన పాపాలు మనం చేసి దేవుని ఉగ్రతకు పాత్రలమని తెలిసిన తర్వాత ఆ యొక్క భయము మనలోకి వచ్చి నిందల పాలవుతాం. మాకు హేయమైన తీర్పు లేక అనీతిమంతుల తీర్పులో మనం గురి అవుతామనే భయము ఆ మనిషిని వెంటాడుతూ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనము నీతిమంతుల పునరుత్థానములో పాలు పొందాలనే మా మనసాక్షి ఎక్కువగా మనకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రంథం ఏమంటుందంటే 2 ఉన్నాయి ఫ్యూచర్లో అని చెప్పాడు దేవుడు ముందుగానే. లూకా సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ సమాచారం తెలియజేయబడింది. చదువుదాం. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుతావు అని చెప్పాడు. కాబట్టి నీతిమంతులకు ఒక పునరుత్థానం ఉంది. అప్పుడు మనం చేసిన దాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన దాన ధర్మాలను బట్టి వాటన్నిటిని దేవుడు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 16, 17లో అవి దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. కాబట్టి ఈ అంగహీనులకు, కుంటివారు, గుడ్డివారికి, మనము బీదలకు చేసే కార్యక్రమాలన్నీ కూడా, మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా పునరుత్థానమందు మాకు ఫలం ఇస్తాయి అని చెప్తున్నాడు. ఒకరోజు యేసుప్రభు 2 రాకడలో పునరుత్థానం జరుగుతుంది. నీతిమంతుల పునరుత్థానము ముందుగా దేవుని క్రీస్తు ప్రభు వారు ఎవరిని లేపుతారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ విధంగా రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం నుండి 20 ముందుగా మనము అక్కడ
23వ వచనం చదువుకొని ఇక్కడ 50కి వద్దాం. 15:23లో ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అన్నాడు. చూడండి, ప్రభు వచ్చినప్పుడు మనమందరము ఒకవేళ ఆయన వారైతే తప్పకుండా మనమందరం బ్రతికించబడతాం. మనమందరం కూడా ఒకరోజు బ్రతికించబడే గొప్ప అవకాశాలు దేవుడు మన ముందు పెట్టాడు. దాన్ని మనం చేజార్చుకోవద్దు. 23లో ఇంకొక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రతి వాడు తన తన వరుసలో, అక్కడ తన వరుస అంటే 100 లక్షల మంది ఉంటే లక్షల వరుసలు లేవండి, రెండు వరుసలో. ఒకటి నీతిమంతుల వరుస, రెండోది పాపుల వరుస, ఒక గొర్రెల వరుస, మేకల వరుస అన్నాడు అన్నమాట. కాబట్టి 2 వరుసలు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించే కార్యక్రమాలు అక్కడ దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీతిమంతుల పునరుత్థానం ఉందని యోహాను సువార్త 5:28-29లో కూడా తెలియజేశాడు. యోహాను సువార్త 5:28-29లో ఆ సమాచారం ఈ విధంగా ఉంది, చదువుదాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు అని చెప్పాడు. కాబట్టి నీతిమంతుల పునరుత్థానం ఉంది, అనీతిమంతులకు పునరుత్థానం ఉంది, జీవ పునరుత్థానం ఉంది, తీర్పు పునరుత్థానం ఉంది అని 2 కలిసి నడుస్తున్నాయి అన్నమాట ఈ పాయింట్స్ కూడా. కాబట్టి సోదరులారా, మనం అందరము జీవ పునరుత్థానం వైపు దృష్టి పెట్టి నడవాలంటే క్రీస్తు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి ఆయన ఎలాగో మనకు జీవించమన్నాడో అలాగనే జీవించాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 11:24 చాలా శ్రేష్టమైన మాట రాయబడింది, దాన్ని చదువుకుందాం. 11:24 మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచును లాజరు నా సహోదరుడు లేస్తాడు అంత్యదినములో. పునరుత్థానం ఉంది అని నమ్ముతుంది తను. ఖచ్చితంగా పునరుత్థానం ఉంది, నా సహోదరుడు లేస్తాడనే విశ్వాసం నాకుంది. లేఖనాలే నాకు ఆధారం ఉన్నాయి. పొదను గురించిన సమాచారం ఏదైతే ఉందో, అబ్రహాం సజీవుల దేవుడు అని చెప్పాడే, సజీవులందరూ ఒకరోజు లేస్తారనే విషయాన్ని నేను నమ్ముతున్నా. నా సహోదరుడు కూడా లేస్తాడని మార్త విశ్వాసం కలిగి ఉంది. 24 యేసు ప్రభు ఏమంటారంటే 24లో మార్త ఆయనకి ఈ విషయం చెప్పిన తర్వాత 25లో అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగింది. కాబట్టి ఇక్కడ గొప్ప విషయం ఏం చెప్పాడంటే పునరుత్థానం జీవము నేనే అని చెప్పాడండి. అదేంటి పునరుత్థానము జీవము యేసు ప్రభు వారే అని చెప్పినప్పుడు ఆయన లోకం అసలు ఎరగలేదు, గ్రహించలేదు, పట్టించుకోలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత మరల నా యందు విశ్వాసం ఉంచితే, ఇప్పుడు నీ తమ్ముడు చనిపోయాడే, నువ్వు విశ్వసిస్తే లేస్తాడు. అతడు లేచిన తర్వాత నా శిలువ యందు మరల విశ్వాసం ఉంచితే ఎన్నటికీ చనిపోడు. అతడే కాదు, ఇంకెవరైనా సరే లోకమునందు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఇంక ఎన్నటికీ చనిపోని ఒక గొప్ప భాగ్యం మన ముందు ఉంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు అనే ఆ గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం ముందు దేవుడు అసలు ఎంత అద్భుతంగా పునరుత్థానం గురించి వివరిస్తూ పడుతున్నాడో చూడండి. ఆ లైను అద్భుతమైన రీతిలో దేవుడు డిజైన్ చేసి పెట్టేశాడు. నీతిమంతులకి పునరుత్థానం ఉంది, అనీతిమంతులకు పునరుత్థానం ఉంది. వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. విమానం కుప్పగూలిపోయి 200 పైగా మనుషులు చనిపోయారు. వారు ఏ పునరుత్థానం ముందు లేస్తారో మనకు తెలియదు. ఇంట్లో ఫోన్ చేసి చెప్పారంట, నేను వస్తున్నా, ఇంకొక 20 నిమిషాల్లో దిగుతా నేను అన్నారంట. 15-20 నిమిషాల్లో దిగుతా నేను అని చెప్పిన వారు 6 నిమిషాల్లోపు చనిపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. క్రీస్తు పునరుత్థానంను అనుమానిస్తున్నామా, విశ్వసిస్తున్నామా? అనుమానిస్తే జీవితం ఒకలాగా ఉంటుంది, విశ్వసిస్తే జీవితం మరొకలాగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాసము క్రీస్తు ప్రభు పునరుత్థానం ముందు నిజంగా విశ్వసించిన జీవితమేనా మనది, నిజంగా విశ్వసించిన విశ్వాసమేనా మనది, మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తల కార్యములు 23:8 అపోస్తల కార్యములు 23:8 ఈ విశేషమైన సమాచారాన్ని తెలియజేశాడు. సద్దుకాయలు పునరుత్థానము లేదని ఆనాడు పౌలు గారిని అనేక విషయాల్లో ఎదుర్కొన్నారు. ఆయన యేసు ప్రభువారిని ఎదుర్కొన్నారు.
ఈనాడు మన మధ్యలో కూడా ఇలాంటి వారు ఉండే అవకాశం ఉంటుంది. పునరుత్థానం లేదు. ఎవరు చెప్పారు మీకు? కొందరేమో చనిపోయి కుక్క అవుతాడని, పంది అవుతాడని, జంతువు అవుతాడని, ఏదో ఒక రూపం అవుతాడని చెప్తుంటే, మరి కొందరు అసలు ఏమీ లేదు. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, ఆ పిచ్చి పుస్తకం చదివి మీకు పిచ్చి పట్టిందనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పౌలు ఎదుర్కొన్నాడు, విశేషమైన సంగతులు తెలియజేశాడు. వారు ఆయన మాటలు విని చాలామంది విశ్వసించారు ఆయన. కాబట్టి ప్రభు పునరుత్థానాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆ పునరుత్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న అనేక సమస్యలు, ఈరోజు మనం దాన్ని బోధిస్తే మనకు సమస్యలు వస్తాయి. వాటిని విశ్వసించి, ఆ యొక్క సత్యాన్ని విశ్వసించి జీవించడం ఒక ఎత్తు, అనేకులకు తెలియజేయడం ఒక ఎత్తు, ఎదురైన సమస్యని ఎదుర్కోవడం ఒక ఎత్తు. వాటన్నిటిని బట్టి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది అనే సందేశాన్ని మనసులో పెట్టుకోవాలి. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 15వ వచనంలో మాట తెలియజేయబడింది. 14 నుండి, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడినవన్నీ నమ్మి, మొత్తం ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశం అంతా ఏం తెలియజేస్తూ వస్తుందంటే, నీతిమంతులకును అనీతిమంతులకు పునరుత్థానం కలగబోతుంది అని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షణ కలిగి ఉన్నానని చెప్తున్నాడు. మీరు మతభేదమని పేరు పెట్టారు, ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుడిని నేను సేవిస్తున్నా అని చెప్పాడు. కాబట్టి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం ఉందని అనేక సంవత్సరాలుగా, అనేక తరాలుగా, 4000 సంవత్సరాల నుండి విశ్వసించబడుతూనే ఉన్నటువంటి సమాచారం అది. నేడు మనము దానిలోకి వెళ్ళి నిలబడి ఆ లైన్లో సాగాలే కానీ కొత్త గీత గీసుకొని ఒంటరి ప్రయాణం చేయకూడదు. ఒంటరి ప్రయాణము తుదకది మరణానికి చేరుస్తుంది. కాబట్టి మనం అందరం ప్రభు వలె జీవించటం, ప్రభు పునరుత్థానం నందు విశ్వాసం ఉంచటం, తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీలకు 3:10లో పౌలు గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట, అది ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగానే కనబడుతూ ఉంటుంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి, నీకు పునరుత్థానం నువ్వు ఎదురు చూడకపోయినా వస్తుంది కదా. అనీతిమంతుల పునరుత్థానం ఉంది పక్కనే. ఏ విధం చేతనైనా సరే అది వద్దు, ఏ విధము చేతనైనా సరే నాకు పునరుత్థానం కలగాల అని చెప్పి ప్రభు యొక్క పునరుత్థానంలో పాలు పొందాలని, ఆయన మరణం విషయంలో సమానమైన అనుభవాన్ని సాధించాలని, ప్రభు యొక్క పునరుత్థాన బలాన్ని ఎరగాలని, ఆయన శ్రమలు ఎన్ని అనుభవించాడో దానికి తగినట్టుగా ఈయన కూడా ఆ శ్రమలో పాలు పొందుతూ అద్భుతమైన అనుభవాన్ని భూమి మీద పంచుకుంటూ వెళ్ళిపోయిన అద్భుతమైన వ్యక్తి పౌలు గారు. మనకు చిన్న సమస్య వస్తే టక్కని వెళ్ళిపోయి మోకాళ్ళు ఉనేసామో, ప్రార్థన చేసామో, దీన్ని తీసేయి. యేసుప్రభుని నమ్ముకుంటే ఎవరైనా కొట్టడానికి వచ్చారా, వెంటనే వెళ్ళామో, ఉపవాస ప్రార్థన చేసామో, తీసేయి. పౌలు గారు చేసినటువంటి ప్రార్థన, ప్రభువుకు కొడితే దెబ్బ, దాని అనుభవం ఆయనకి ఎలా ఉంది అంతరంగంలో, అంతవరకు వెళ్ళి నేను ఆ అనుభవాన్ని చూడాలా. యేసుప్రభు వారిని సిలువేసి చంపేస్తుంటే ఆ యొక్క వేదన ఎంత ఉందో నేను కూడా దాన్ని అనుభవించాలా. యేసుప్రభు వారిని చంపినప్పుడు ఆ భయంకరమైన 6 గంటల సేపు సిలువ యొక్క యాతన ఎంత ఘోరంగా ఉందో, ఆ సమానమైన శ్రమల రుచి నేను చూడాలా. ఆయన పునరుత్థానం జరిగిందే, ఆ పునరుత్థానం అనుభవం కూడా నేను ఉండాలని ఎదురు చూశాడంట పౌలు గారు. కాబట్టి దాన్ని చూడాలని లోక సంబంధమైనవన్నీ కూడా పెంటతో సమానంగా చేసుకున్నట్టుగా గ్రంథంలో తెలియజేయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో మనం ఇప్పుడు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో ఈ విధంగా అద్భుతమైన విషయాలండి. ఇప్పటికీ నెరవేర్చబడని లేఖనాలు ఉన్నాయండి ఇక్కడ కొన్ని. ఇంతవరకు నెరవేరని లేఖనాలు ఇక్కడ మనకు ఎదురవుతాయి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నెరవు క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఇక్కడ సహోదరులారా గొప్ప విషయము 52లో తెలియజేస్తాడు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగ కానీ మనమందరము మార్పు పొందదుము. బూరం రోగున్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. జరగని కార్యక్రమం, ఇంతవరకు జరగనిది, ఎన్నడూ జరగనిది జరగబోతుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు యెషయా గ్రంథం 25:8 నెరవేరును అని చెప్పేసి, విజయమందు మరణము మింగివేయబడెను అనే విషయం నెరవేరుతుంది. కాబట్టి ఒక రోజు నెరవేరడానికి సిద్ధంగా నిలిచి ఉన్నటువంటి వచనాలు యెషయా గ్రంథం 25:8 ఆ మాట మనం చదువుకుందాం. 28 యెషయా గ్రంథం 25:8 అక్కడ ఏం తెలియజేయబడిందో చదువుతాను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మ్రింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ఇక్కడ కొరింథీ పత్రికలో దాన్ని పరిశుద్ధాత్ముడు కోట్ చేసి మరి ఎన్నడూ ఉండకుండా తీసేస్తానన్నాడే, అది విజయమందు జరుగుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే విజయం వస్తుందో అప్పుడు మరణం మింగివేయబడుతుంది. అప్పుడు మరణంతో ప్రభు మాట్లాడుతూ, అది మనిషి కాదు, వాస్తవానికి మనిషి కాని దానితో మాట్లాడుతున్నాడు. మనిషి కాని మరణమా, ఓ మరణమా, ఆదాము మొదలుకొని అనేకులను పట్టుకొని వెళ్ళిపోయావే, వెళ్ళిపోయిన నువ్వు గెలవాలి కదా, ఎందుకు వదిలిపెట్టావు? నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతికించే కార్యక్రమం వేసి ప్రభా, మరణించిన మరల బ్రతుకుతాడు. మరణమా, తీసుకెళ్ళిపోయిన నీవు 4000 సంవత్సరాల క్రితం సిలువకు ముందు పట్టుకెళ్ళావు, తీర్పు వరకు అనేకులను తీసుకెళ్ళావు, ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడ్డావే. నీకు ఒక ముళ్ళు ఉండేది నీ చేతిలో, అపరాధ పాపం చేస్తే ఆత్మీయంగా గుచ్చి చంపుతావే, భౌతికంగా చనిపోయిన వారిని పాతాళానికి తీసుకెళ్ళి పెడతావే. 2 కార్యక్రమాలు జరిగించిన మరణమా, 2 విధాలుగా మనుషులను వెంటాడిన మరణమా, నీ ముళ్ళు ఎక్కడ ఈరోజు? దానికి ఉన్న బలము ధర్మశాస్త్రం అని వ్యాఖ్యానం ముందుకెళ్ళిపోయింది. మరణంతో నీ విజయం ఎక్కడ? మరణం ఓడిపోయి మోకాళ్ళ మీద కూర్చొని మరి ఎన్నడూ ఉండకుండా మహిమలో అడుగులేని పరిస్థితి, అడుగు పెట్టని పరిస్థితి మరణంది. మనుషులు మహిమకి వెళుతుంటే మరణం వారి వెంట రాని పరిస్థితి. అదే చివరి రోజు, మరణాన్ని ఎత్తేసేటువంటి రోజు, విజయమందు మరణం మింగివేయబడిన లేఖనాలు నెరవేరే రోజు అనమాట. హోషేయ గ్రంథం 13:14 కూడా అది నెరవేరబోయే లేఖనం అనమాట. యెషయా 25:8 కూడా నెరవేరబోయే లేఖనం. ఒకరోజు మనం అందరం ప్రభు రాకడలో ఆయన సముఖం ముందు నిలబడ్డప్పుడు మన అంతరంగంలో ఆనందం కనబడాల. యోహాను సువార్త 11:24-26 మనం ఇందాక చదువుకుందాం కదా, అక్కడ ఇంకొకసారి చదువుదాం. యోహాను సువార్త 11, ఇంకా 3 వచనాలు ఉన్నాయండి, నేను ముగిస్తాను, సమయం చూసుకున్న సోదరులకు తెలియజేస్తాను. 11:24 నుంచి ఈ విధంగా తెలియజేయబడింది. అంత్య దినమున పునరుత్థానమున లేస్తాడని మార్త చెప్పిన తర్వాత, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు అన్నాడు ప్రభు. ఈరోజు మనమందరం బ్రతికి ఉన్నాం, మనమందరం బ్రతికే ఉన్నాం, నేను బ్రతికే ఉన్నాను, మీరందరూ బ్రతికే ఉన్నారు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎన్నటికీ చనిపోని మహాభాగ్యం పొందుకోబోతున్నాం. అది మనసులో పెట్టుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. అది చెప్పడానికి నేను ఈ వచనాన్ని మరలా తీశాను. మనం బ్రతికే ఉన్నాము, ప్రభునందు విశ్వాసం ఉంచి బ్రతకాల్సిన అవసరం ఉంది. మనల్ని కూడా ఒకరోజు లేపుతానని ప్రభు చెప్పిన మాట అపోస్తలులు గుర్తు చేసుకొని మనకు తెలియజేశారు. 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 6:14 2 కొరింథీ 4:15 2 చదువుకొని ముగించుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6:14 ముందుగా మనం చదువుదాం. 6:14లో ఈ విధంగా తెలియజేయబడింది, చదువుదాం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. కాబట్టి సహోదరులారా, దేవుడు ప్రభువును లేపిన సమర్థుడు మనల్ని కూడా లేపుతాడు, తన శక్తి వలన లేపుతాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కూడా విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు లేపినటువంటి నరులు ధన్యులు అనమాట. పునరుత్థానం నందు దేవుడు ఎవరినైతే నీతిమంతుల వరుసలో లేపుతాడో వారు ధన్యులు. నీతిమంతుల వరుసలో లేచిన వారు ధన్యులు కాదు, దేవుని చేత నీతిమంతుల వరుసలో లేపబడిన వారు ధన్యులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15 చదువుకొని మనము ముందుకు ఇంకొక వచనం మందికి క్షమించండి, అది కూడా చదువుదాము, తర్వాత ముగించుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15 చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దాన్ని కూడా చదవాలనుకున్నాను. 15లో ఏముందంటే 14 నుండి విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అని అన్న తర్వాత
అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై, మనందరికి ఒక్కొక్క ఆత్మ దేవుడు ఇచ్చాడు. జన్మించిన ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఆత్మ ఉంది. ప్రేమ అనే వ్యక్తి ఒక ఆత్మ, సోదరులు చక్రి గారు అనేటువంటి వారు ఒక ఆత్మ, లక్ష్మారెడ్డి గారు అనే ఒక ఆత్మ, అందరికి ఒక్కొక్క ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. విశ్వాసంతో కూడిన ఆత్మనే నాది, అనుమానించే ఆత్మనా. కాబట్టి విశ్వసించిన వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది, అనుమానించే కార్యక్రమం కాదు. ప్రభుని యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము అని చెప్పాడు. 3 సంగతులు మాట్లాడేశాడు. 1 ప్రభుని లేపాడు, 2 అపోస్తలైన వారికి మమ్మల్ని అందరిని లేపుతాడు, మీతో కూడా లేపుతాడు, అంటే విశ్వసించిన వారిని కూడా లేపుతాడు. 3 గుంపుల గురించి మాట్లాడేశాడు. ప్రభుని లేపినవాడు అపోస్తలైనటువంటి మాకు లేపుతాడు, మాతో పాటు స్వార్థ పరిచయం చేస్తున్న స్వార్థకులందరినీ లేపుతాడు. అదేవిధంగా విశ్వాసులైన వారందరినీ కూడా ఆయన లేపుతాడు. ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్న మేము మాట్లాడుతున్నాం అని చెప్పి. కాబట్టి నేడు మనము కూడా విశ్వసించేటువంటి విశ్వాసులమైతే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం అంటే నోరు తెరిచి మాట్లాడడం కాదు, మన జీవితాల ద్వారా ప్రభుని ప్రకటించడం. మా యొక్క ప్రసంగాల్లో ప్రభు యొక్క పునరుత్థానం ముందు విశ్వాసం ఉంచి అనేకులను దేవుని వైపుకు నడిపించడం. నేటి వరకు ఎవరైనా ప్రభు యొక్క పునరుత్థానం ముందు విశ్వాసం ఉంచిన జీవిత అనుభవం లేకపోతే వారు నిజంగా ప్రభు యొక్క పునరుత్థానం నందు విశ్వాసం ఉంచిన వారు కాదని ఎరిగి ప్రభును సంపూర్ణంగా తమ హృదయంలో ఏలికగా అంగీకరించి వారు క్రీస్తులోనికి రావాలని గ్రంథం మనకు ఆహ్వానిస్తోంది. చివరిగా ఈ ఒక్క వచనం చదువుకొని మనం ముగిస్తాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 30-31. 17వ అధ్యాయం 30-31లో ఏం చెప్పాడంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందాలని మనసులోకి ఆజ్ఞ బయలుదేరిందనమాట. పరలోకం నుండి కఠినమైన ఆజ్ఞల్లో మొదటి వరుసలో ఉన్న ఆజ్ఞ ఇది. కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో, మనుషులకి భయం కలిగించే ఆజ్ఞ. మారుమనసు పొందనగానే పాపికి భయం, మారుమనసు పొందనగానే ఒక దొంగకు భయం, మారుమనసు పొందనగా ఒక విచారికి భయం, మారుమనసు పొందనగానే మనసులో భయం ఏర్పడుతుంది. కాబట్టి గ్రంథంలో దేవుడు ప్రవేశపెట్టిన ఆజ్ఞ మారుమనసు పొందు అని ఎఫెసీ సంఘానికి పంపాడు. వణికిపోయారు సంఘస్థలంతా. మొదటి ప్రేమను కోల్పోయారే, మారుమనసు పొందండి అనగానే దీపస్తంభం తీసేస్తా అన్నాడు. వారు మారుమనసు పొందలేదని దేవుడు చెప్పినట్టుగానే ఆ యొక్క దీపస్తంభాన్ని ఎత్తేసాడని చరిత్ర చెప్తుంది. నేటికి అపోస్తలు ఆ యొక్క ఎఫెసు పట్టణంలో క్రీస్తు సంఘం లేనట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా చేస్తాడనమాట. ఇక్కడ కింది వచనాలు ఏమంటున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించున్నాడు. వ్యక్తి నిర్ణయించబడ్డాడు తీర్పు తీర్చడానికి, దినము నిర్ణయించబడింది. విధి నిర్ణయం కాకమునిపే అని చెప్పి పాత నిబంధనల సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. నిర్ణయించాడంటే ఇంకా అయిపోయినట్టు లెక్క, మార్పులేదు. ఆ రోజు వచ్చిందంటే ఇక మనం ఆ లోపే ఏది మార్చుకున్నా, జలప్రలయం రాకముందే నిర్ణయించి డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అంతకు ముందే మార్పు చెందాలా. బయలుదేరింది అగ్ని అంటే ఇంకా సోదమ పట్టణస్థులకి మార్పు పొందే అవకాశం లేదు. బయలుదేరింది వర్షం అంటే ఇంకా నోకాలం జనం అవకాశం లేదు. ప్రభు అక్కడ వచ్చేసి తీర్పు దినం మొదలైందంటే కథం, మనకు మార్పు చెందే అవకాశం లేదు, బాప్తిజం పొందే అవకాశం లేదు. కాబట్టి సహోదరులారా, విధి నిర్ణయం కాక మునిపే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. ఒక మనిషిని కూడా నీతిని అనుసరించి తీర్పు తీర్చడానికి పెట్టాడు. ఇంకో గొప్ప మాట కింద ఉందండి, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. కాబట్టి మనకు ఆధారం అన్నమాట. ప్రభు యొక్క తీర్పు ఉంది, పునరుత్థానం ఉంది అనే దానికి ఆధారము ప్రభు యొక్క పునరుత్థానమే మనకు ఆధారమే ఉంది. ఆ పునరుత్థానమే మనకి తీర్పు ఉంది అనే విషయాన్ని, రెండో రాకడలో పునరుత్థానం ఉందనే విషయానికి అది ఆధారంగా మనం అందించాడు. కాబట్టి రక్షణ పొందని వారు రక్షణ కొరకు ఆలోచన చేసి బాప్తిజం పొందాలనే విషయాన్ని దేవుడు ఈ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. అదే సమయంలో మనం అందరం కూడా ఆ యొక్క నీతిమంతుల యొక్క పునరుత్థానం పొందినటువంటి మనము ఆ రోమపత్రిక 6:3-11 ఉన్న ఆ విషయాల్ని 1-10 సార్లు ఆలోచించి అలాగ మన జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సహోదరులకి, సంఘానికి, తండ్రిన దేవునికి నేను రుణస్థుడను. అనేక విషయాలు మనకు దేవుడు ఈ విషయాలు తెలియజేయడానికి గొప్ప అవకాశం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘం అంతటికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బ్రదర్, వందనాలండి.